టూర్లో రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టని దెబ్బతీస్తున్నారా? అవునని అంటుంది బీజేపీ. తాజాగా జర్మనీ టూర్లో ఉన్న రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం అంటుంది ఆ పార్టీ. అయితే రాహుల్ గాంధీ మాత్రం దేశంలోని వ్యవస్థలని బీజేపీ గుప్పెట్లో పెట్టుకుందంటే ఆరోపించారు. బెర్లిన్లోని ఓ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఇక దీనిపైనే బీజేపీ ఘాటుగా స్పందించింది. బెర్లిన్ టూర్లో ప్రతిపక్ష నేత ఆరోపణలు. దేశం పరువు తీయొద్దంటూ బీజేపీ ఫైర్. వ్యవస్థలే బీజేపీ ఆయుధాలంటూ రాహుల్ విమర్శ. ప్రతిపక్షాల అణచివేతకు ఈడీ సిబిఐని వాడుకుంటోందంటూ ఆరోపణ. విదేశాల్లో టూర్ చేస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్డీఏపై ప్రత్యేకించి బీజేపీపై తన ఆరోపణలను కొనసాగిస్తున్నారు. జర్మనీలోని హెట్టి స్కూల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను అణచివేయడానికి ఆయుధాలుగా వాడుతున్నారని ఆరోపించారు. అలానే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తావించారు. పోల్ మెషినరీ అంతా కరప్ట్ అయిపోయిందన్నారు. కాంగ్రెస్ కి ఏ వ్యాపారవేత్త మద్దతిచ్చినా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు రాహుల్. ఇదే క్రమంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కేంద్ర వ్యవస్థలను ఏనాడు తాము పార్టీ సొత్తుగా భావించలేదని, బీజేపీ మాత్రం వేరుగా వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. When you look at our intelligence agencies, you look at the CBI, you look at the ED, they've been weaponized. Look at the number of cases that the ED and the CBI have against BJP people. You'll find the answer zero, right? And look at the number of cases they have against people who oppose them, and you'll find that pretty much most of them are political cases. అయితే రాహుల్ గాంధీ విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది. అసలు పార్లమెంట్ సెషన్స్ మధ్యలోనే జర్మనీ టూర్ కి రాహుల్ వెళ్లారని ఎద్దేవా చేసింది. రాహుల్ గాంధీ విదేశాల్లో కావాలనే దేశం పరువును తీస్తున్నారని ఆరోపించింది. 5 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లిన రాహుల్ అందులో భాగంగా బెర్లిన్లోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్తో పాటు మాజీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, వైస్ ఛాన్సలర్ లార్స్ క్లింగ్బీల్లను కలుసుకున్నారు. పర్యటనలో భాగంగా BMW ఫ్యాక్టరీని సందర్శించిన ఆయన భారతదేశంలో ఉత్పాదక రంగాన్ని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని అధికార పార్టీపై విరుచుకుపడటం కలకలం రేపుతోంది.